ఉదయకాల 2 సెషన్స్లో మొదటి భాగం మనం కంప్లీట్ చేసుకోగలిగాం. రెండవ వర్తమానం మేము వినబోతున్నాం. రెండవ వర్తమానం అందించడానికి చెన్నైలో నివాసం ఉంటున్నటువంటి దేవుని దాసులు కేఏ మాథ్యూ గారు మన మధ్య ఉన్నారు. కేఏ మాథ్యూ గారు స్టివార్ట్ బైబిల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. తదుపరి ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ టైం ఫ్యాకల్టీ అండ్ ఆల్సో విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్ టు ప్రీచ్ ద అండ్ వర్డ్ మినిస్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్తమానాన్ని తెలుగులోకి బ్రదర్ జాన్లీ గారు తర్జుమా చేస్తారు. నా ఇన్వైటింగ్ బ్రదర్ కేఏ మాథ్యూ, బ్రదర్ బి జాన్లీ గారు అంటు ద డయాస్. Praise the Lord, and I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువుకు స్తోత్రాలు కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. We thank God for this 3 days of Bible conference that Upper Room Assembly has arranged. అసెంబ్లీ అప్పర్ రూమ్ సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ 3 రోజుల బైబిల్ కాన్ఫరెన్స్ని బట్టి ప్రభుకి మనము వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. And I thank the Lord for giving me also a part in this to share the word, and I want to thank the oversight for also inviting me and to share the word. ఈ కాన్ఫరెన్స్లో నేను కూడా పాల్గొని దేవుని వాక్యాన్ని పరిచర్య చేయటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. Also my privilege to share the word along with the Lord's servant Brother Revanth and also Brother Isaac. So nice to see also our regular translator Brother John Lee. దేవుని దాసులు రేవంత్ గారితో కలిసి వాక్య పరిచర్య చేయటానికి, అలాగే మరి ఐజక్ గారు, అలాగే జాన్ లీని కూడా చూడడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. You are listening to book of Romans. మీరు రోమా పత్రిక వింటూ వస్తూ ఉన్నారు. So all big things are there in that. చాలా పెద్ద విషయాలు ఉన్న ఆ పుస్తకం అది. So you can put off this. You still want to keep it? Okay. I want to go some low. This is very high. We will go some practical aspects. ఇప్పుడు వరకు మీరు విన్నవి చాలా ఉన్నతమైనవి. అయితే ఇప్పుడు నేను మన వ్యక్తిగత అనుదిన జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన కొన్ని చిన్న సంగతులు అందిస్తాను. The topic was given to me, so I had no other choice. నాకు టాపిక్ ఇచ్చేసారండి, కాబట్టి ఇంకోటి చెప్పడానికి లేదు. Practical or practice of godliness. కాబట్టి అనుదినము మనము కలిగి ఉండి అనుసరించాల్సిన దైవ భక్తి. In some places when you go for ministry, they will say, brother, as the Spirit leads you, please share the కొన్ని word. చోట్ల వాక్యాన్ని ప్రకటించడానికి మేము వెళ్ళినప్పుడు, అయ్యా ప్రభు ఆత్మ మీకు ఏ మాటలు ఇచ్చాడో వాటిని అందించండి అని చెప్తారు ఆ టాపిక్స్. But I think here the oversight was led by the Spirit, so they have given this topic to me. అయితే ఇక్కడైతే మరి నిర్వాహకులకి ప్రభు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి మనం వెళ్తూ ఉన్నాం. In one place when the speaker went for preaching, one of the elders said, brother, please don't speak against sin and judgment and all that. ఒక చోట ఒక బోధకుడు వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడున్న పెద్దగారు అన్నాడట, మీరు పాపం గురించి కానీ తీర్పు గురించి కానీ ఏమాత్రం చెప్పొద్దు అని చెప్పాడట. Because some of those things are there prevailing among us and around us. అవి వారి మధ్య ఉన్నాయి, వారి చుట్టూ అవి ఉన్నాయి. Okay, then he said, brother, you tell me what I should speak. అప్పుడు ఆయన అన్నాడట, మరి నేనేం చెప్పాలో మీరే చెప్పండి అన్నాడట. Then that brother said, brother, you can speak about Israel. అయితే ఆయన అన్నాడట, మీరు ఇశ్రాయేలీల గురించి మాట్లాడొచ్చు అన్నాడట. Because there are no Jews here. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా ఏ గొడవ ఉండదో ఇక్కడ All Gentiles only. అందరూ అన్యులే వచ్చారు. Today everybody want to hear what is happening in Gaza. ఈ రోజుల్లో అందరికీ ఆసక్తి ఎలా ఉందంటే గాజాలో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు కావాలి. Nothing wrong in that. That is good. You should know. అది తెలుసుకోవాలి, తప్పైతే కాదది. But what is happening to me and you on a daily basis, that is more important than what happened in Gaza. గాజాలో ఏం జరుగుతుందనే దానికంటే నీలో నాలో ఏం జరుగుతుంది జరగాలనేది కదా ప్రాముఖ్యం. So let us prayerfully sit in the presence of God, that the Lord will speak to us personally and individually. దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా మనము ప్రభు కొరకై కనిపెడుతూ కూర్చుందాం. There is theory plus practice. ఇక్కడ సిద్ధాంతపరమైన విషయాలు బోధించబడుతున్నాయి, అభ్యాసాత్మకమైన విషయాలు కూడా బోధించబడుతూ ఉన్నాయి. Which is more important? రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి. రెండింటిలో ఏది ప్రాముఖ్యమైంది? Both are important. రెండునండి. I thought you will say the theology is very important.
Both are equally important, but the theory is the root. రెండు ప్రాముఖ్యమైనవే, అయితే సిద్ధాంతపరమైనవి మనకు మూలము, పునాది అని From గ్రహించాలి. that root, you get the fruit that is outside. సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఉంటే మాత్రమే మనము ఫలితాలు ఫలించగలం. భక్తి మనలో నుండి వస్తుంది. So if you have the wrong teaching, you have wrong life. తప్పుడు సిద్ధాంతం కలిగి ఉంటే తప్పుడు జీవితమే జీవిస్తాం. You believe right, that must control your faith life. కాబట్టి మనం సరి అయిన బోధ వింటూ ఉన్నప్పుడు సరి అయిన జీవితంలోనికి నడిపించబడతాం. All right, to begin with, we are turning to a couple of passages in 1 Timothy. తిమోతి పత్రికలో నుండి, మొదటి పత్రికలో నుండి కొన్ని వచన భాగాలు ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. The word godliness, which is found at least 15 times in the New Testament. 15 సార్లు దైవ భక్తి అనే మాట ఈ తిమోతి మొదటి పత్రికలో No, రాయబడుతుంది. whole New Testament, but Timothy has got about 9 times. ఆ కొత్త నిబంధన అంతటిలో 15 సార్లు, తిమోతి మొదటి పత్రికలో 9 సార్లు ఆ మాట కనబడుతుంది. So we would like to begin by reading the text, because the text is more important than what we are trying to imagine. మనము దేన్ని ఊహించుకోబోతున్నాము అనే దానికంటే ముఖ్యంగా అసలు ఏమి రాయబడింది అనేది చదవడం ప్రాముఖ్యం. This being a Bible study, I hope you will be like the Bereans who were searching the scriptures daily and finding out if what Apostle Paul said is in the Word of God. ఈ కాన్ఫరెన్స్ పూర్తయ్యే లోపు బెరయా విశ్వాసుల వలె పౌలు మరి శీలా చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో వారు పరీక్ష చేసినట్లుగా మీరు కూడా పరీక్షించే స్థాయికి అనుభవానికి రాగలము అని నమ్ముతున్నాను. So let's go to 1 Timothy chapter 3. 3వ అధ్యాయం తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక. Verse 16, we have that phrase there, the mystery of godliness. 16వ వచనములో దైవ భక్తిని గూర్చిన మర్మము అని చెప్పాడు. And under that he is giving 3-4 things where there God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. ఆ తర్వాత ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను అని కూడా రాయబడింది. So all that we can talk about today about godliness is centered around the person of Jesus Christ. కాబట్టి ఈనాడు దైవ భక్తి అనేది సశరీరుడిగా దిగి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు చుట్టూ ఆవరించబడి ఉంటుంది. Manifest in the flesh, సశరీరుడిగా ప్రత్యక్షుడైన క్రీస్తు, justified in the spirit, ఆత్మ విషయమున నీతిమంతుడు అని తీర్పు పొందిన క్రీస్తు, seen by angels, దేవదూతలకు కనబడిన క్రీస్తు, preached on to the Gentiles, అన్య జనులకు ప్రకటించినటువంటి క్రీస్తు, ప్రకటింపబడిన క్రీస్తు. and all that is mentioned there is concerning the person and the work of the Lord Jesus Christ. కాబట్టి ఒక వ్యక్తి కలిగి ఉండే దైవ భక్తి యేసు క్రీస్తు అనే దైవ మానవుని చుట్టూ ఆవరించబడింది అని గ్రహిస్తున్నాం. Chapter 4, 4వ అధ్యాయంలో verse number 7. 7వ వచనంలో కూడా మనం చూస్తాం. But refuse profane and old women's fables, exercise thyself rather unto godliness. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసి కొనుము. Verse 8, bodily exercise profits a little, but godliness is profitable unto all. 8వ వచనములో దైవ భక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. Chapter 6, 6వ అధ్యాయం verse number 6, 6వ వచనం well-known verse. మనందరికీ సుపరిచితమైన వచన భాగం. Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. Verse 11, 11వ వచనం, you man of God, flee these things and follow after righteousness, godliness. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, తెలుగులో భక్తిని అనుంది, దైవ భక్తిని వెంటాడుము. All right, now I don't want to go into all the details of the verses. If you have those notes, it will be there. దైవ భక్తి అనే మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించటం వల్ల ఎక్కువ సమయం అవుతుంది కనుక
మీకు ఇవ్వబడిన నోట్స్లో ఆ వివరాలు ఉన్నాయి అని గమనించండి. While the message is going on, you don't look at the notes and find out whether I am speaking according to the notes or not. Usually in Bible classes when we conduct, the notes are given lastly only. నిజానికి మేము కండక్ట్ చేసే బైబిల్ క్లాసెస్లో నోట్స్ ఇస్తాం, కానీ అది చివరి రోజు ఇస్తాం. But what happens if you give in the first day itself? మీకు ఉన్నటువంటి ధన్యత ఏంటంటే ముందే ఇచ్చేసారు. That's very good. You will cross check whether he is speaking. కాబట్టి ఇప్పుడు మీ notes or పని not. ఏంటంటే ఈయన నోట్స్లో ఉన్నది చెప్తున్నాడా లేదా అని ఇప్పుడు మీరు ఇన్విజిలేటర్లు అనమాట. So you will be grading the notes rather than listening to the message. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువ నోట్స్ మీద ఆధారపడతారేమో మెసేజ్ వినటం కంటే జాగ్రత్త. This being having a practical application of godliness, I want us to pay attention not simply to all those verses and all that, but something that applies to our heart. కాబట్టి ఎక్కడెక్కడ ఏముంది ఆ డేటా గురించి కాకుండా అసలు వచ్చే వాక్యము మన హృదయంలో ఎలాగున పడి ఫలిస్తుందో అనే దాని మీద దృష్టి ఉంచాలని కోరుతున్నాను. You keep your notes with you, no problem. మీరు నోట్స్ ఉంచుకోండి, రాసుకోండి కూడా. One more verse I want to read from Titus. తీతు పత్రికలో నుండి మరొక వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. Chapter 1, verse number 1. మొదటి అధ్యాయం మనకి 4 వచనాలు కలిసి ఉన్నాయి. Okay, maybe it is there. ఇట్ ఈస్ ఇన్ ద బిగినింగ్. Okay. Second part of the verse in English says, acknowledging of the truth which is after godliness. నిరీక్షణతో భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. That means the truth that you acknowledge or believe should lead to godliness. దీని అర్థం ఏంటంటే మనం ఏదైతే సత్యాన్ని వింటున్నామో ఆ సత్యము మనలో దైవ భక్తిని పుట్టించాలి, నడిపించాలి. Today what is our problem? నేడు మన సమస్యల్లో ఏమిటి? You know the problem which I don't need మీకే to tell. తెలుసు, నేను చెప్పక్కర్లేదు. We are all believers, quote unquote brethren assemblies. మనమందరం విశ్వాసులం, బ్రదరన్ సంఘాలకు చెందిన వాళ్ళము అని చెప్పుకుంటున్నాం కదా. We know the word. బ్రదరన్ అనగానే వాక్యం ఎరిగిన వాళ్ళు అనే భావన ఉన్నది. Many others also say, you brethren fellows, you know the word of బయట God. వాళ్ళు కూడా అంటారు, ఈ బ్రదరన్ వాళ్ళకి వాక్యం బాగా తెలుసు అంటారు. From cover to cover. బైబిల్ ఆ మూల నుంచి ఈ మూల వరకు బాగా తెలుసు అంటారు. There are Sunday school children who memorize Psalm 119, the whole psalm itself. మన పిల్లల్లో 119వ కీర్తన అంతా కంఠస్థం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. After memorizing and reciting the whole psalm, he goes to his mobile and he is on the job. ఆడు 119 అంతా అప్పచెప్పేస్తాడు, పోయి మొబైల్లో ఏవేవో చూస్తాడు. That means what? దాని అర్థం ఏమిటి? You know the truth. విషయము డేటా బుర్రలోకి వెళ్ళిందంతే, It is not coming into the practice. హృదయములోకి కానీ అది జీవితంలోనికి కానీ అది మరల్చబడలేదు. It is our problem. ఇది మన సమస్య. We are all included here. ఇక్కడ మనం అందరం కూడా ఉన్నాం. You don't tell in Vijayawada it is not like that. Maybe in Chennai it is like that. విజయవాడలో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, మీ చెన్నైలో ఉన్నారేమో అని అంటారేమో. మీరు అంటారా అండి? చెప్పండి. ఎవరు ఏం చెప్పలేదా? మీరేం చెప్పట్లేదే అంటున్నారు. No, we are in Vijayawada. We are different from all other places. మేము విజయవాడ వాళ్ళం, మిగతా ఊళ్ళో వాళ్ళంటి వాళ్ళం కాదు అంతేనా అంటారా? ఇది చాలా కోపంగా ఉంది మీరు. Brother, if you agree with the point, you should say like this. మీరు నేను చెప్పేదాన్ని అంగీకరిస్తే తలకాయ ఇలా నిలువుగా ఊపండి. If you don't agree, no brother, you do like this. ఒకవేళ మీరు నేను చెప్తుంది అంగీకరించకపోతే అడ్డంగా ఊపండి. If you do like this, then what will happen? మీరు అటు ఇటు కాకుండా ఊపుతుంటే నాకు ఏం అర్థం అవుతుంది? So I want some response and some మీ నుండి కొంత స్పందన కోరుకుంటున్నాను. All right, because this has to touch our life. ఎందుకంటే ఇది మన జీవితాలకు సంబంధించింది కదా. Truth is here. సత్యము బుర్రలో ఉంది. You would have seen pictures of people with big head. చూడండి, అక్కడక్కడ మీరు కొన్ని బొమ్మలు చూస్తారు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళ బొమ్మలు. The body is very small. తలకాయ పెద్దది, శరీరం మాత్రం చాలా చిన్నది. Head is blown up. చాలా పెద్ద తల. We know the word very well. బాగా వచనాలు కంఠస్థం తెలుసు మనకి. That's very good. మంచిది. H.A. Ironside, one brethren scholar said, బ్రదరన్ స్కాలర్ H.A. ఐరన్సైడ్ చెప్పారు, we rightly divide the word. మేము బ్రదరన్ వాళ్ళం, దేవుని వాక్యాన్ని సరిగా విభజిస్తాం. Rightly divide. సరిగా విభజిస్తాం. That's what we are supposed to do. ఇప్పుడు Rightly అదే divide the word. వాక్య పరిచర్య చేసేటప్పుడు జరిగేది కూడా జరగాల్సిందదే. But what is our problem? కానీ మన సమస్యల్లో ఏమిటి? We wrongly divide ourselves. వాక్యాన్ని సరిగా విభజిస్తాం, మన గురించి మనం
సరిగా విభజించుకోం. There's one area where we are not able to exercise godliness that should come from the truth that we have learned. మనము నేర్చుకున్న సత్యం నుండి మనకు భక్తి సరిగా రావాలంటే మనల్ని మనం సరిగా విభజించుకోవాలి. I was wondering why Paul used the word godliness so many times in the epistle to Timothy. తిమోతి పత్రికలో పౌలు తిమోతికి ఎక్కువ సార్లు దైవ భక్తిని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడో నేను ఆశ్చర్యపోయాను. One of the titles given to Timothy is found there. We already read that in 6:11. 6:11లో తిమోతిని గురించి పౌలు ఒక విశేషణంతో పిలుస్తున్నాడు. But thou, O man of God. దైవజనుడా అని పిలిచాడు. You know, Timothy is the only one person in the whole New Testament called with that title. క్రొత్త నిబంధన అంతటిలో దైవజనుడా అని పిలువబడిన వాడు తిమోతి ఒక్కడే. Here is an old man calling a young man, oh man of God. ఒక వృద్ధ దేవుని సేవకుడు యవనస్తుడైన ఒక దాసుని దైవజనుడా అని పిలుస్తున్నాడు. That means he's already having so many qualities of godliness. ఆ అనుభవనీయుడు ఇలా పిలవాలి అని అంటే ఆయనలో ఉండాల్సిన అనేకమైన లక్షణాలు But చూడండి. as he's taking care of the church in Ephesus, ఎఫెసు సంఘాన్ని ఆనాడు తిమోతి బాధ్యతలు వహిస్తూ ఉండగా this godliness must be seen in the whole church. ఆ దైవ భక్తి సంఘమంతటిలో కూడా కనబడాల్సి ఉంది. It must develop. అది వృద్ధి చెందాలి. When we look at chapter 4, 4వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 1 Timothy 4, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో verse number 15, 15వ వచనం చూస్తే, or we'll read verse 16 to say, 15, 16వ వచనం, take heed unto yourself and to the teaching. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. Two things to take care. రెండు విషయాలు ప్రతి వ్యక్తి జాగ్రత్త తీసుకోవాల్సినవి ఉన్నాయి. What is number 1? మొదటిది ఏమిటి చెప్పండి. మొదటిది take heed about yourself. నిన్ను గూర్చి, అదే మొదటిది. Then your teaching. తర్వాత బోధన గురించి జాగ్రత్త. You see, a lot of things that we do may not really reflect what is in our hearts. మనము చాలా విషయాలు జరిగిస్తూ ఉంటాం కానీ అవి మన జీవితాల్లో ఉండకపోవచ్చు. And I want to emphasize this noon time here, that God is more concerned about what we are than what we do. మనం ఏమేమి చేస్తాము అనే దానికంటే అసలు మనం ఏమై ఉన్నాము అనే దాని మీదే దేవుడు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. God is more concerned about the quality of your life than the quantity of your activities. నీ యొక్క కార్యక్రమాలు ఎంత విస్తారంగా ఉన్నాయి అనే దానికంటే నీ గుణశీలము ఎంత భక్తితో కూడి ఉన్నది అనే దాని మీద ప్రభు ఆసక్తి కలిగి ఉన్నారు. Godliness is not simply having some head knowledge. దైవ భక్తి అనగానే గ్రంథములో చాలా విషయాలు తెలిసి ఉండటం కాదు. Godliness is not doing lot of activities, going from here and there, busy, so much work doing. దైవ భక్తి అనగానే అక్కడికి ఇక్కడికి పరిగెత్తి కార్యక్రమాల్లో పాల్గొనటం కాదు అని గ్రహించాలి. Those are all part of it. అవన్నీ భక్తిలో భాగము కావచ్చు కానీ but it must begin in the heart. అది లేఖనం మన హృదయంలో అది కనపడాలి. You remember, God is looking at your heart and then only your hands. మన యొక్క చేతలను చూసే కంటే ముందుగా ఆయన మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. The best example I can think of is that old story in Genesis chapter 4. మనము ఆదికాండములో ఒక చక్కటి ఉదాహరణను పురాతనమైన చరిత్ర నుండి మనం గ్రహిస్తాం. We know that very well, but I'm just refreshing your mind by reading that verse. ఈ వచనాలు సంగతులు మీకు తెలిసినవే, మరలా గుర్తు చేసి మీకు తాజాగా ఈ విషయం చేయాలి అని నేను ఆశిస్తున్నాను. Genesis 4:4. 4:4 ఆదికాండంలో చెప్పాడు. Abel also brought of the firstlings of his flock. ఏబేలు కూడా తన మందలో తొలుసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. The Lord had respect unto Abel and his offering. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. Did you see that? చూసారా? God looked at the offering first, or he looked at Abel first? హేబేలును మొదట చూశాడా, అతని అర్పణను మొదట చూశాడా దేవుడు? Both. రెండింటిని చూశాడా? మొదట ఏది మొదట? Yeah, it is very clearly mentioned. చాలా స్పష్టంగా చెప్పబడింది. If only the offering is enough, then it's enough to say God had respect unto Abel's offering. దేవునికి అర్పణలు మాత్రమే కావాలి అని అంటే అర్పణ గురించే రాసేవాడు, ఏబేలు గురించి రాసేవాడే కాదు. Even about Cain it is specifically mentioned. Look at the next verse. తర్వాత వచనంలో కయీను గురించి కూడా ఏముందో చూడండి. Unto Cain and his offering. కయీనును అతని అర్పణను.
So who is more important? కాబట్టి ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది? The person. వ్యక్తి. The action that you do should really come from the depth of your heart. నీ వ్యక్తిగతమైనటువంటి ఆ హృదయపు అనుభవంలో నుండే నీ క్రియలు బయటికి రావాలి. Hebrews 11:4 tells, by faith Abel offered a more excellent sacrifice. కాబట్టి హెబ్రీ పత్రిక 11లో విశ్వాసమును బట్టి హేబేలు మరి శ్రేష్టమైన బలిని అర్పించాడు అని చెప్పాడు. Which means God looked at the heart of Abel and saw there was faith in his heart, which made him to offer that offering. అతడు అర్పిస్తున్న అర్పణ కంటే దేవునికి ఎక్కువ సంతోషాన్ని కలిగించింది హేబేలు యొక్క హృదయము. So I want to emphasize this noontime here that who I am and what I am within me, inside me, is more important to God than all that I do on the outside. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభువుని అంగీకరించిన మనం అందరికీ కూడా ఒక ప్రశ్న. నేను చేసే కార్యక్రమాలు, నేను చేసే పరిచర్య అంతటికంటే విశేషంగా ఎక్కువగా ముఖ్యంగా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, ఏమై ఉన్నాను? 2 Timothy chapter 3. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో Apostle Paul is mentioning about things that will happen in the last days. అంత్య దినాల్లో జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో పౌలు చెప్పాడు. In the many things that he is mentioning, he is adding one thing in verse number 5. చాలా విషయాలు అంత్య దినాల్లో జరిగేవి చెప్పి 5వ వచనములో ఇలా అన్నాడు. They have a form of godliness but denying the power thereof. పైకి భక్తి గల వారి వలె ఉంటారో కానీ దాని శక్తిని తెలుగులో ఆశ్రయించరు అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తృణీకరిస్తారు అని చెప్తున్నాడు. Form of godliness, పైకి భక్తి వేషం, inside no power. లోపల ఆ భక్తి తాలూకా శక్తే లేదు. That is like, suppose you bought a new car. Suppose ఇది ఎలా ఉంటుందంటే, మీరు కొత్త కారు కొనుక్కున్నారనుకోండి, you went to the showroom, you like the shape and the color. షోరూమ్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ దాని ఆకారం నచ్చింది, రంగు నచ్చింది. You got inside, the seats are very nice, comfortable. లోపలికి వెళ్ళారు, ఆ సీట్లు చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు. The dashboard is very good. డాష్ బోర్డ్ చాలా బాగుంది, Scent బాగుంది. సెంటు వాసన కూడా చాలా బాగా వస్తుంది. So that you took the chavi and tried to start. వెంటనే మీరు తాళం చెవి తీసుకుని మీరు స్టార్ట్ చేయాలా అనుకున్నారు. అలా అంటుందంతే, స్టార్ట్ అవ్వటం లేదు అది. So you come out and open the bonnet. తర్వాత మీరు బయటకు వచ్చి ఇంజిన్ తలుపు తెరుస్తారు. Engine లేదయ్యా. ఇంజినే లేదండి లోపల. Color is there. మంచి రంగు ఉంది, Good smell is there. మంచి సువాసన లోపల వస్తుంది. Form of godliness, brother. పైకి భక్తి గల వారి వలె ఉన్నారా? Power is not there. శక్తి లేదు. What is that power? ఏంటా శక్తి? That is the piety that should have been there in our heart before we put on that show. ప్రజలకు కనపడనటువంటిది దేవుని ఎదుట మనం కనపరచ దైవ భక్తి లోపల ఉండాలి. It is something that starts in the heart and as it comes out it shows in godly activities. మనము లోపల ఉండాల్సిన భక్తిని కలిగి మన కార్యక్రమాల్లో అది మనకు కనపరచబడుతుంది. Sometimes when you see believers, the way they behave on Sunday morning, praise the Lord, brother, how are you, brother? The way they speak, you will think godliness is flowing through their mouth. ఆదివారం పొద్దున్న విశ్వాసులను మీరు చూడండి, వందనాలండి వందనాలని పలకరింపుల్లో నోట్లోంచి దైవభక్తి కారిపోతా ఉంటుందండి. You will think, Abba, such a godly sister, brother. ఆ అక్క ఎంత భక్తి కలిగింది అని అనుకుంటా ఉంటాం. When you go home, you will find out what kind of character she has. అసలు ఆమె గుణలక్షణం ఎలాంటిదో ఇంటికి వెళ్తే గానీ బయటికి తెలదు. Or go to the office and find out. లేకపోతే ఆఫీస్లో తెలుస్తుంది ఎలాంటిదో, ఎలాంటి వాడో. We become different when we are not in the presence of the group of believers. విశ్వాసులు లేనప్పుడు మనము వేరేగా ఉంటాం. Form of godliness, form. విశ్వాసులు ఉన్నప్పుడు దైవ భక్తి, పైకి భక్తి. That is hypocrisy. దానిని బైబిల్ వేషధారణ అని చెప్పింది. That is condemned outrightly by the Lord in Matthew 23. మత్తయి సువార్త 23లో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిర్ద్వంద్వంగా వేషధారణను ఖండించాడు. It is something that we should not put on. పైన అంటున్నాడు, భక్తి వేషం మీరు వేసుకోవద్దు అని చెప్తున్నాడు. It must come naturally, automatically as we have it in our heart. భక్తి వేషం కాదండి, సహజ సిద్ధంగా ఉనికిలో ఉండాల్సింది. And so what is real godliness? కాబట్టి మరి అసలు దైవ భక్తి అంటే ఏమిటి? It is a piety and a devotion to God first.
దైవ భక్తి అంటే దేవుని పట్ల మనకు ఉండాల్సినటువంటి భక్తి, and that root will lead to the fruit of godliness outside. ఆ దేవుని పట్ల మనకున్న ఆ అంకితం, ఆ ప్రత్యేకమైనటువంటి బంధం మన క్రియలలో ఫలముగా కనబడుతుంది. It should affect every area of my life. నా జీవితం అంతటిని దైవ భక్తి ఆక్రమించి ఉంటుంది. Not only on Sunday morning, ఆదివారం ఉదయం మాత్రమే కాదు, not only in times when we have a meeting like this, ఇలాంటి కుడికల్లో మాత్రమే కాదు దైవ భక్తి. Monday to Saturday, ఆ సోమవారం నుండి శనివారం వరకు that godliness must reflect in our character. దైవ భక్తి మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడు ప్రతిబింబింప చేయబడాలి. That word godliness has inside the word God. God is there. దైవ భక్తి అనే దానిలో ముఖ్యమైన పదం దేవుడు, దైవ. God likeness. దైవ భక్తి అంటే దేవుని వలె ఉండుటకు, God like qualities. దేవుని గుణలక్షణములను కలిగి ఉండుటకు. To bring that into our hearts and into our life, we need the grace of God. ఇలాంటి దైవ భక్తి మనం కలిగి ఉండాలంటే దేవుని కృప మనకు అవసరం. We cannot do it in our own strength. మనము ఈ దైవ భక్తిని స్వశక్తి చేత జరిగించలేం. What should start? From where it should start? ఎక్కడి నుండి ఈ దైవ భక్తి ప్రారంభం కావాల్సి ఉంది? When we read Proverbs 1:7, well-known verse, మనందరికీ తెలిసిన వచనం సామెతలు 1:7. the fear of God is the beginning of wisdom. 1:7లో చెప్పాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం. That's where it starts. అక్కడ ప్రారంభమవుతుంది. The fear of the Lord. ఆ మూలము అనేది అంటే దేవునికి భయపడుటతో భక్తి ప్రారంభమవుతుంది. Today we do a lot of things because we are people conscious. ఈ రోజుల్లో మన కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టిలో పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాం. What will he or she think if I don't do this? నేను ఈ పని చేయకపోతే అతడు ఆమె ఏమనుకుంటారో అనే బెంగ. We are more worried about people's opinion about us than what God thinks about us. విచారం ఏంటంటే ప్రజలు నా గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అనే ఆలోచన ఎక్కువగా ఉంది, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే దానికంటే. The subject of the fear of God is a big topic, but I am not going to that now, but want to read just one verse from Hebrews. భక్తికి మూలము భయము అనే సబ్జెక్టు చాలా పెద్దది, కానీ ఒక్క వచనాన్ని హెబ్రీ పత్రికలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. Chapter 12, 12వ అధ్యాయం verse 28. 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. Look at that second part of verse 28. 29వ వచనం చూడండి. We should serve God acceptably with godly fear. ఆ భయము భక్తితో దేవునికి ప్రీతికరమైన అంగీకారమైన సేవ చేయుదము. Godliness is something that begins in your heart with the fear of God. దైవ భక్తి అనేది హృదయములో దైవ భయము వలన ప్రారంభమవుతుంది. Then it radiates or reflects into the various avenues of our life. హృదయములో ప్రారంభమైన ఈ దైవ భయం జీవితంలో అనేక అంశాల్లో అది కనబడుతుంది. It is something that must be reflected every day of our life. అన్ని విషయాల్లో మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా కనబడుతుంది. I can look very godly on a Sunday morning, ఆదివారం చాలా భక్తుడిగా నేను కనబడొచ్చేమో, but Monday morning when you go to your office, సోమవారం ఆఫీస్కు వెళ్ళినప్పుడు, or when you go to your school or college, స్కూల్కో కాలేజ్కో వెళ్ళినప్పుడు how do we behave? ఎలా ప్రవర్తిస్తాం? One brother told me, brother, Sunday morning I am Brother Matthew. ఒక ఆయన ఎలా చెప్పాడు, ఆదివారం నా పేరు సహోదరుడు మత్తయి. I am putting my name. If I put your name, you may get మీ పేరు offended. పెడితే గొడవ చేస్తారని నా పేరే పెట్టుకుంటున్నాను అంటున్నారు. Sunday I am Brother Matthew. ఆదివారం బ్రదర్ మాథ్యూ, Monday onwards, మరి సోమవారం నుంచి I am Mr. Matthew. మిస్టర్ మాథ్యూ. What is the difference? ఏంటంట తేడా? తేడా ఉందా అండి? Yes, brother. Big difference is there. చాలా పెద్ద తేడా ఉందండి. Sunday we are different. ఆదివారం వేరు మేము, We look godly. ఆదివారం భక్తులంగా ఉంటాం. But by Monday to Saturday, కానీ సోమవారం నుండి శనివారం వరకు we look so different. మేము భిన్నంగా ఉంటాం. If it is not part of our daily life, ఈ భక్తి అనుదిన జీవితంలో భాగం కాకపోతే that means we have put this on as a religion and not a way of life. దాని అర్థం ఏంటంటే
కేవలం మతమును అనుసరిస్తున్న వాళ్ళం, నిజమైన విశ్వాసులం కామేమో. You know for sure that Christianity is not simply a religion. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఈ క్రైస్తవ్యము విశ్వాసం ఇది ఒక మతము కాదు, It's a way. ఇది మార్గము కదా. Jesus said, I am that way. ప్రభు చెప్పాడు, నేను ఆ మార్గమునై When ఉన్నాను. you believe in this way, we are going in that way. మనము ఈ మార్గమును నమ్ముతుంటే ఈ మార్గములోనే ప్రయాణం చేయాలి. We are called as people of the way. మనము ఈ మార్గమున ప్రయాణించే వాళ్ళు అని పిలువబడుతున్నాం. In Acts 23, 23 అపోస్తుల కార్యముల గ్రంథం, you see what Apostle Paul is, or in the Acts we read about the way he was persecuting the way, it says. 23లో చెప్తున్నాడు, ఈ మార్గము గుండా వెళ్ళే వారిని ఆయన హింసించాడని పౌలు తన సాక్ష్యం గురించి చెప్తున్నాడు. Chapter 22, verse number 4. 22:4లో ఉంది ఆ మాట. ఈ మార్గములోనున్న పురుషులను, I persecuted this way, he says. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి. If you ask me what is the difference between Christian life and religion, క్రైస్తవ మతానికి క్రైస్తవ అసలైన విశ్వాస జీవితానికి తేడా ఏమిటి అని మీరు అడిగితే, what is the difference? తేడా ఏమిటి? Religions are all man-made. మతాలన్నీ మానవులలో నుండి వచ్చినవి. We know the way, that is the Lord Jesus Christ, and this path is God-made or God-given. ప్రభు చెప్పాడు, నేనే ఆ మార్గమును అని చెప్పాడు. ఆ మార్గములో ఉన్న పురుషులు అని కూడా మనం చదువుతున్నాం. And you see, these religions are all confined to their place of worship. ఈ మతాలన్నీ కూడా వారి ప్రాంతాలకి, వారి మత స్థలాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. If it is a temple or a mosque or a, even church, so-called church. మత సంబంధమైన చర్చిలు కానీ, ఆలయాలు, గుళ్ళు కానీ, మసీదులు కానీ, when they reach that place, they suddenly become religious. ఆ ప్రాంతాలకు వెళ్ళగానే అకస్మాత్తుగా భక్తులైపోతారు. Suppose you are traveling in a bus, బస్సులో వెళ్తున్నారు అనుకోండి, sitting with some unknown friend or unknown. మీకు పరిచయం లేని వ్యక్తితో కూర్చున్నారు. When he sees on the road some temple there, immediately he will do something. అతడు వెళ్తా ఉంటుండగా ఎక్కడో దారిలో గుడి ఏదో కనబడింది, వాళ్ళు ఎలాగనేదో అతడు దండం పెట్టుకుంటా ఉంటాడు. If he is a Christian and he saw a building with a church, he will do like. ఇప్పుడు క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ చర్చ్ ఉంది అనుకోండి, రోడ్డు పక్కన ఇగో ఎలా చేస్తాడు. Till now that guy was talking all rubbish. అలా అంటాడు కానీ మాట్లాడేదంతా కూడా చెత్తే. But when he reached that place, he suddenly become religious. అప్పుడు దాకా చెత్త మాట్లాడుతూ ఉంటాడు, ఆ ప్రదేశానికి రాగానే భక్తిపరుడు అయిపోతాడు. That is not a Christian life. ఇది క్రైస్తవ జీవితం ఇలాంటిది కాదు. Whether you are in the church or outside, సంఘములో ఉన్న, బయట ఉన్న, office or market, ఆఫీసులో ఉన్న, మార్కెట్లో ఉన్న, I am the same person, the same godly man who is there on Sunday. నేను ఒకే రకంగా ఉండే వ్యక్తిని. Not only that, అంత మాత్రమే కాదు, religions are confined to special days. ఈ మత భక్తి కొన్ని రోజులకు పరిమితమై ఉంటుంది. You would have seen, this Ramzan season is there. మీరు రంజాన్ సీజన్ గనక మీరు చూస్తే, These Christians, they had this, what is the Lenten season. క్రైస్తవులకేమో లెంట్ సీజన్ చూస్తే, During that time, they are very religious. ఈ లెంట్ ఈ వీటిల్లో వాళ్ళు చాలా భక్తులుగా అయిపోతారు. After that, తర్వాత they look like, then they behave like a different people. ఆ తర్వాత వాళ్ళు ఒరిజినల్ మామూలుగా కనబడతారు. Many Christians, Easter and Christmas very important. కొంతమంది క్రైస్తవులకి క్రిస్మస్ అన్న, ఈస్టర్ అన్న చాలా ప్రాముఖ్యం. For many believers, Sunday very important. మరి కొంతమందికి ఏమో ఆదివారం మాత్రం చాలా ప్రాముఖ్యం. Whichever day it is, it should not affect our spiritual life. అది ఏ రోజైనా కానీ దైవ భక్తి అనేది రోజులకి, ప్రదేశాలకి పరిమితమైంది కాదు. My godliness is not controlled by the place where I am. నా దైవ భక్తి నేను ఉన్న స్థలానికి పరిమితమైనది కాదు. You would have heard about that preacher who was preaching about holiness. ఒక ప్రీచర్ ఆయన పరిశుద్ధత గురించి బోధిస్తున్నాడట. At the top of his voice, he's breaking the pulpit and breaking the eardrums of people. చాలా పెద్ద స్వరంతో అరుస్తున్నాడు. ఆయన పుల్పిట్ బద్దలు కొడుతున్నాడు. ప్రజల యొక్క చెవులు కూడా మోత మోగేలా చెప్తున్నాడు. Suddenly his wife walked out of the audience. ఇంత ఉద్రేకంగా ఉండగా ఆయన భార్య వాక్డ్ అవుట్, బయటికి వెళ్ళిపోయిందండి ఆయన భార్య. After the message was over, she came back. మెసేజ్ అయిపోయాక వెనక్కి వచ్చింది. She had one bag and one bedroll and all the things. ఆమె లోపలికి వస్తూ సంచి, అలాగే తలగడ, ఇంకా సామాన్లు పట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. So this preacher asked, my dear wife, why did you bring everything here? ఆయన అన్నాడట, అమ్మా ఎందుకు ఇవన్నీ మందిరంలోకి తెచ్చావు అని అడిగాడట. Yeah, when you are in the church, you are like a holy angel.
అయ్యా మందిరంలో నువ్వు దేవదూతలా కనబడుతున్నావు, When you come home, you are like a devil. ఇంటికి వచ్చాక దెయ్యంలా ఉంటున్నావు, So better you stay here. కాబట్టి ఇక్కడ ఉండటమే మంచిది. That is not what we are supposed to be as godly people. దైవ భక్తి అనేది ఇలా ఉండనే ఉండదు అని It is గ్రహించాలి. something that is part of our daily life. దైవ భక్తి మన అనుదిన జీవితంలో భాగమై ఉన్నది. I want to highlight some things that we can do and we should do on a daily basis. మన అనుదిన జీవితంలో కనపడాల్సిన దైవ భక్తికి సంబంధించిన కొన్ని అంశాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. These are things which are familiar to us, nothing new here. ఇవన్నీ మనకి బాగా పరిచయమైనవే, కొత్తవేమీ కాకపోవచ్చు. You're all from Vijayawada area, so you are exposed to so much of messages. విజయవాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీకు దేవుని వాక్యం ఎక్కువగా దొరికే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు. So you should not say from childhood onwards, Sunday school onwards, we are hearing. మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఇన్నయేనండి అని ఒకవేళ మీరు అనొచ్చేమో. But I'm sure God can still speak to you as you wait in the presence of ప్రభు God. సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభు తప్పక మనల్ని దర్శిస్తారు అని నేను నమ్ముతున్నాను. Matthew 6, we have the prayer Jesus taught. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. And in that there's a particular word used there, give us our daily bread. Daily bread. 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన నేర్పిస్తూ మా అనుదినాహారము మాకు దయచేయము. నెహెమ్యా గ్రంథానికి మనం వస్తే Chapter 1, మొదటి అధ్యాయం we read that he got the news about the desolation of Jerusalem. యెరూషలేము అనేది పాడైంది అనే వార్త When he heard that news, నెహెమ్యాకు వినబడినప్పుడు what did he do first? ఆయన ఏం చేస్తున్నాడు? Nehemiah 1:4. 1:4 He sat down ఈ మాటలు వినినప్పుడు he wept. నేను కూర్చుండి ఏడ్చి. Why should Nehemiah weep? నెహెమ్యా లాంటి వాడు ఎందుకు ఏడ్వాలి? Then he is praying, he is calling upon the God of heaven. ఆ తర్వాత చెప్పాడు, కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. Prayer with tears. కన్నీటి దుఃఖముతో ప్రార్థన. What kind of prayers do we make nowadays? నేటి దినాల్లో ప్రార్థనలు ఏ రకమైన ప్రార్థనలు ఇవి? Most of our prayers are mostly lip service. చాలా ప్రార్థనలు పెదవుల ప్రార్థనలు. That happened even in the book of Isaiah. యెషయా గ్రంథంలో కూడా ఇశ్రాయేలీయులు అట్టి ప్రార్థనలే చేస్తూ వచ్చేవారు. Chapter 29, Isaiah verse number 13. 29 యెషయా 30లో చెప్పాడు. What do we read? 13 13. వచనంలో These చెప్పాడు, people draw near to me with their mouth. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. Only their heart is far away from me. హృదయం నాకు దూరము చేసుకొని ఉన్నారు. So that shows God is looking at your heart. దాని అర్థం ఏంటంటే పెదవుల కంటే హృదయాన్ని ఆయన చూస్తున్నాడు మొదట. When was the last time you cried in the presence of God? దేవుని సన్నిధిలో దుఃఖముతో ప్రార్థించిన ఆఖరి సమయం గుర్తుందా? ఏమై ఉండొచ్చది? We have become so used to all these spiritual activities, it becomes a nominal exercise. కార్యక్రమాలు, క్రైస్తవ కార్యక్రమాలు సాధారణంగా ప్రతిరోజు జరిగిపోయే దినచర్యలాగా అయిపోయిందా? When we read about the prayer of Epaphras, ఎపఫ్రా ప్రార్థన గురించి మనం చదువుతున్నప్పుడు Colossians chapter 4, we are told in verse 12, he is a man who wrestled in prayer. కొలస్సే 4లో చెప్తున్నాడు, ఎపఫ్రా ప్రార్థన, తన ప్రార్థనలో మీ కొరకు పోరాడుచున్నాడు. That shows the quality of the elders, the leaders of the church, to pray with intensity. సంఘ నాయకులు సంఘము కొరకై వారు ప్రార్థనలో ఎంతగా పోరాడాలో ఈ వచనం సూచిస్తుంది. Well, there are many more things we can talk about that, but I leave it there. మనం చాలా విషయాలు చూడవచ్చు, కానీ నేను అక్కడతో ఆ విషయాన్ని ఆపుతున్నాను. It is more easy to speak about that, and I think we need God's grace to do that on a daily basis. ప్రార్థన ఎలా చేశారు అలా చేశారు అని చెప్పడం నిజానికి కొంత తేలికే కావచ్చు, కానీ మన అనుభవంలోనికి రావటం కష్టం. All right, so true godliness is not a religion, it's a way of life. నిజమైన దైవ భక్తి అది మతము కాదు, అది నిజమైన దేవుని పిల్లల అనుభవము. It is my daily activity. నా అనుదిన దినచర్య ప్రార్థన. Whether I am in the church or outside. నేను బయట ఉన్నా, విశ్వాసుల మధ్య ఉన్నా, బయట ఉన్నా, Whether it is Sunday or Monday. సండే అయినా మండే అయినా, every day I exercise godliness. దైవ భక్తి నేను అనుదినము పాటించాల్సినటువంటిది. The first one we saw is our prayer, intensity of our prayer. ప్రార్థన దినమెల్లా
తీవ్రమైన ప్రార్థన అనుభవాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. Let's come to Luke chapter 9. లూకా 19 చూడండి. Familiar words. మనకు బాగా పరిచయమైన వచనం ఇది కూడా. And he said unto them all, verse 23, if any will come after me, let him deny himself and take up his cross and follow me. 19లో ఆయన చెప్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. Deny himself. తన్ను తాను ఉపేక్షించుకొనుట. When? ఎప్పుడు? Daily. That word daily is there. అనుదినము, ప్రతి దినము తను తాను It's a ఉపేక్షించుకోవాలి. daily denial. లూకా 9లో చెప్పాడు, దినదినము ఉపేక్షించుకొనుట. What does it mean to say deny? ఉపేక్షించుకొనుట, మనల్ని మనం కాదనుకొనుట అంటే ఏంటో. In English that word deny means say no. డినై అనే ఇంగ్లీష్ పదానికి లేదు, కాదు అని చెప్పడం. Suppose your son says, I want to go and play today. నేను ఇల్లు ఆడుకుంటాను అని మీ పిల్లాడు కనుక చెప్తే And you say, no play. మీరేమంటారంటే వద్దు వెళ్ళనే వద్దు So అంటారు. he will tell his friends, my father denied permission. వాడు ఏమని చెప్తాడు, మా నాన్న పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు తన స్నేహితులతో. Denying is saying no to something that you want to do. కాబట్టి లేదు, వద్దు, ఉపేక్షించుకొనుట అంటే కాదు అని అనుట. Come to Titus, you can connect that verse there. ఈ వచనాన్ని తీతు పత్రికకు మనం కలిపి ఆలోచన చేస్తాం. Verse 12, chapter 2. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Teaching us that denying ungodliness, we need to live soberly, righteously and godly in this present world. మనము విసర్జించాల్సినవి భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు, అవి విసర్జించి స్వస్థ బుద్ధితో నీతితో ఈ లోకములో బ్రతకాలి అన్నాడు. 12:13. You see that word godliness is there? చూసారా, భక్తితోనూ బ్రతుకొచ్చుండవలెను అనే మాట ఉంది. Pursue after godliness, but in doing that you need to deny ungodliness. మరి ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకాలనంటే వదలాల్సిన, విసర్జించాల్సినవి ఉన్నాయి. Saying no to the desires of my flesh. దేన్ని విసర్జించాలి అంటే ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. Desires of my mind. నా మనస్సు కోరుతున్న పాప భూయిష్టమైన దురాశలను విసర్జించాలి. You remember there are 3 things that the devil uses to tempt us. మనల్ని శోధించడానికి దుష్టుడు 3 విధాలుగా మూడింటిని ఉపయోగిస్తాడు. Lust of the flesh. ఒకటి శరీరాశ, Lust of the eyes. నేత్రాశ, And the pride of life. మూడవది గర్వము, జీవపు డంబము. For example, suppose you are sitting here in the meeting. మీరు ఈ మీటింగ్లో కూర్చున్నారు కదా, And you are feeling tired. అలసట అనిపిస్తుంది అనుకోండి. Your body says sleep. మీ శరీరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. The body says, I am tired, I want rest. బాడీ ఏమంటది, అలసిపోయినయ్యా, నిద్రపోతానయ్యా అంటది. Then what do you do? అప్పుడు ఏం చేస్తారు మీరు? I say no. లేదు అని చెప్తాం బాడీకి. Or somebody is coming inside. ఎవరో లోపలికి వస్తున్నారు, And everybody is looking. అందరూ ఆ లోపలికి వచ్చే వాళ్ళ వైపు చూస్తున్నారు. Is it not? అవునా కదా? Especially మీటింగ్ when you go జరుగుతున్నప్పుడు, outside. బయటికి వెళ్ళినప్పుడు, When we see somebody, ఎవరినైనా చూసినప్పుడు our eyes immediately wander. మన కళ్ళు వెంటనే ఆ వైపు తిరిగిపోతాయి. Can I say no to the desires of my eyes? ఇప్పుడు నా కన్ను కోరుతుందే, నువ్వు కోరొద్దు అని నా కంటికి నేను చెప్పగలను. I am desiring for power and position in the assembly. నేను సంఘములో ఒకవేళ ఆధిపత్యం కొరకై, అధికారం కొరకై నాకు ఆలోచన వస్తుంటే ఇది వద్దు అని నాకు నేను చెప్పుకోగలనా? It's very difficult. కష్టం అండి ఇది చెప్పుకోవటం. If I lose my chair, మందిరంలో కూర్చునే చోటు లేదా కుర్చీ పోతే, sometimes we have reserved chairs for. మందిరాల్లో కొంతమందికి రిజర్వ్డ్ చైర్లు ఉంటాయండి, అక్కడే కూర్చుంటారు వాళ్ళు. Suppose some guest came, when you came late, somebody already captured your chair. ఎవరో గెస్ట్ వచ్చారో, మీరు కొంచెం లేట్గా రావడం వల్ల గెస్ట్కు తెలియక ఆ కుర్చీలో ఆయన కూర్చున్నాడు అనుకోండి. Immediately you are offended. వెంటనే ఎంత బాధ వచ్చేస్తుందో. So he will go and tell, brother, please tell that brother to move. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి, కొంచెం ఆయనకి చెప్పండి అది నా కుర్చీ అని, ఆయన లెగమానండి. You sit somewhere, what is going to happen? ఇప్పుడు ఏంటంట, ఎక్కడ కూర్చుంటే ఏంటంట, ఎందుకు అంత? Can I say no to that desire to be prominent and to be power craving? నేను అధికారంలోనికి రావాలి, నాకు పెత్తనం కావాలి అనే ఆ ఆశ
విసర్జించటం ఎంత ప్రాముఖ్యం. One of the important areas where I have to deny myself is in this place of prominence. విసర్జించాల్సినలో కష్టమైన భాగం ఏదైనా ఉంది అని అంటే ప్రాముఖ్యతను కోరుట అనే దాన్ని విసర్జించుట. This ego or this self-respect, Paul says, I have crucified with Christ. పౌలు నా అతిశయాన్ని, నా అహంకారాన్ని, నా గర్వాన్ని సిలువ వేశాను. Galatians 2:20-21 we know very well. I am crucified, that I is crucified. గలతీ పత్రికలో చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Yes, Paul's experience was not simply a statement like that, but it was part of his life. 2:20లో పౌలు చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానది స్టేట్మెంట్ మాత్రమే కాదు, పౌలు యొక్క అనుదిన అనుభవము. That means every day he was saying no to his self and ego and becoming lower and lower. దాని అర్థం ఏమిటంటే దేవుని పిల్లలంగా దినము దీనత్వములోనికి నడిపించబడుట. We know that familiar verse in 1 Corinthians chapter 15. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనందరికీ బాగుగా ఎరిగిన లేఖన భాగం. How does he grade himself? పౌలు తనను తాను ఎలాగున నలుగగొట్టుకుంటున్నాడో చెప్తున్నాడు. Verse 9. 15:9లో ఇలా చెప్తున్నాడు, I am the least of the apostles. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. You see how he is diminishing or he is denying his ego. పౌలు తన తోటి విశ్వాసుల విషయంలో తాను ఏ స్థానంలో ఉంచుకుంటున్నాడో, తన గర్వాన్ని ఎలాగున అణుచుకుంటున్నాడో చూస్తున్నా. In verse 10 he says, 10వ వచనములో ఇలా చెప్తున్నాడు, I labored more than all others. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. If you labored more than others, how you will feel? నిజానికి అందరికంటే ఎక్కువ ప్రయాసపడితే మనకు ఏమనిపిస్తుంది? We feel great, is it not? నేను గొప్పవాణ్ణి అనిపిస్తుందా లేదా? But having said that, Paul says 3 times, only grace. పౌలు అన్నాడు, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితినని చెప్తూ 3 సార్లు నేను కాదు దేవుని కృపయే. You see, the name Paul itself means little, small. పౌలు అనే పేరుకి అర్థమే చిన్నవాడు అని అర్థం. Maybe he was physically small, I don't know. బహుశా పౌలు ఆకారంలో కూడా పొట్టివాడేమో, నాకు తెలియదు. Some are telling like that also. కొంతమంది అలా కూడా చెప్తున్నారు. Ask Brother Ravand, రేవంత్ గారిని అడగాలి, అది తెలుసుకోవాలి మనం. If he was a big fat fellow like me, ఒకవేళ లావుగా ఎత్తుగా గనక ఉంటే, we read in Acts 9 he was put in a basket and sent across. అపోస్తల కార్యాలు 9లో అక్కడ యూదులు భయం వల్ల పౌలుని గంపలో పెట్టి కిందకి దించారు. ఎత్తుగా లావుగా ఉన్నవాడిని దింపలేరు కదా. So maybe he was physically small, we don't know. బహుశా పౌలు ఆకారానికి కూడా సైజులో చిన్న ఆకారం కలిగి ఉండొచ్చేమో. But then here we see how he is reducing himself. He is saying no to that ego that can make him proud. ఆకారంలో మాత్రమే కాదు, తన స్వభావ విషయంలో, తన గర్వ విషయంలో తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఇక్కడ చూస్తున్నాం. A few years later, కొన్ని సంవత్సరాల తర్వాత, పౌలు ఈ మాటలు చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత, in Ephesians chapter 3 he is writing from the Roman jail. రోమా చెరసాలలో నుండి ఎఫెసీ పత్రిక రాస్తూ ఆయన ఇలా అన్నాడు. And see his grade he is giving to himself. తనకు అనుగ్రహింపబడిన కృపను గురించి ఆయన చెప్తున్నాడు. I am less than the least of all saints. నేను maybe it is overlapping, maybe actually it's verse 8 in English. 8లో ఉంది చూడండి, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. Actually it's a double negative there. నిజానికి డబల్ నెగిటివ్ ఉంది ఆ వచనంలో. That means if you say here is a brother who is very very least, that is the least brother. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి అత్యల్పుడు, అంటే అది ఒక నెగిటివ్. Paul says I am less than him. పౌలు అంటున్నాడు, ఒకవేళ అత్యల్పుడు ఎవడైనా ఉంటే అతనికంటే అత్యల్పుడను నేను. That means nobody lower than me. దాని అర్థం నాకంటే అత్యల్పుడు లేడు అని అర్థం. First he said I am the least of the apostles. మొదట అపోస్తులందరికంటే తక్కువ వాడను అన్నాడు. As years are going, కొన్ని సంవత్సరాలు అనుభవంలో ఆయన అంటున్నాడు, though he traveled so much, ఎంతగానో ప్రయాణాలు చేసి పరిచర్య చేసిన, he labored so much, ఎంతగానో పరిచర్య చేసినవాడు, he established so many assemblies, అనేక సంఘాల స్థాపకుడు, he wrote so much of the New Testament. క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని రాసిన భక్తుడు. Now he says I cannot compare to the apostles, I am the least of the saints. పౌలు అంటున్నాడు, అపోస్తులతో పోల్చుకోవడం కాదయ్యా, అసలు పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. What is happening to his self? తన గర్వం, తన స్వయం విషయంలో
పౌలు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నాడు? He's saying, no, the ego wants to come up, but he is తన keeping it స్వయం down. క్షణం కూడా అది బయటికి రావడానికి చూస్తుంటే It's a great- ప్రతిసారి దాన్ని విసర్జిస్తున్నాడు. A very important lesson for all of us to learn. మనందరికీ బాగుగా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన పాఠము. 1 Timothy chapter 1 and verse 15. తిమోతి మొదటి పత్రిక 1:15 చెప్పాడు. Sometime toward the end of his life, you see what he's saying about himself. పౌలు దాదాపుగా తన జీవితంలో చివరికి వచ్చేసినప్పుడు ఏమన్నాడు? Look at verse 15. 1:15 అన్నాడు, Faithful saying and worthy of all acceptation, Christ Jesus came into the world to save sinners, of whom I am chief. ఆ ప్రధాన పాపిని. He's not saying I was a chief sinner. నేను ఇంతకుముందు ప్రధాన పాపిగా ఉండేవాడను అని అంటం లేదు. I am a chief sinner. ప్రధాన పాపిని. Denying that ego, denying that self was a constant process in his life. తన జీవితంలో తన స్వయాన్ని, తన స్వార్థాన్ని మాటికి విసర్జించుట అతని నిరంతర ప్రక్రియ. When we get up in the morning, start our daily routines. ఉదయాన్నే మనం లేచి మన అనుదిన కార్యకలాపాల్లో పడేటప్పుడు We need to pray, Lord, help me that I do not feed my ego, but let me deny my ego. ప్రభువా, ఈరోజు నా స్వార్థాన్ని నేను పోషించకుండా నా స్వయాన్ని నేను అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థించాలి. It is something that we can learn from the life of Jesus himself. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి ఈ గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటాం. Matthew 11:29, Jesus said, take my yoke upon you, learn from me, for I am meek and lowly in heart. మత్తయి సువార్త 11:28 ఆయన చెప్తున్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. Yes, godliness is something that must be practiced on a daily basis. కాబట్టి దైవ భక్తి అనేది అనుదినము మన జీవితంలో కనబడాల్సింది. Daily cry in the presence of God. దేవుని సన్నిధిలో దినమెల్లా మొర్ర పెట్టే అనుభవం. Daily depend on the Lord. ప్రతిరోజు దేవునిపై ఆ అవసరాలకై ఆధారపడే జీవితం. Daily say no to the desires of ourselves. శరీరం యొక్క ఇచ్చలను విసర్జించుట కాదు అని చెప్పుట. There's one more thing mentioned there in that same verse. ఇక్కడ ఇదే వచనములో మరొక మాట ప్రస్తావించబడింది. Luke 9:23. లూకా సువార్త 9:23 చెప్పాడు, Take up his cross daily and follow me. అనుదినము కూడా ఏం చేయాలి? సిలువను ఎత్తుకోవాలి. Yes, so there is a denying, say no to your selfish ego. నీ స్వయాన్ని విసర్జించుట, నువ్వు అలాగే ఉండు వద్దు అని చెప్పుట, అది ఒకటైతే But then there is a following after. మరొకటి అనుసరించాల్సింది ఒకటి ఉంది. Take up the daily cross, it says. అనుదిన సిలువను ఎత్తుకొని మోయుట. What does the cross indicate? You know. ఆ సిలువ ఏమిటో నీకే తెలుసు. What is the cross? సిలువ ఏమిటి? Some of you may be having a golden cross. కొంతమందికి మీకు బంగారంతో చేయబడిన సిలువలు ఉన్నాయేమో. Some churches are putting a wooden crosses. కొంతమంది ఏమో చెక్కతో చేసిన సిలువలు వేలాడదీస్తా ఉంటారు. But what does Jesus mean? Take up your cross daily. సిలువను ఎత్తుకోండి, దినము సిలువను ఎత్తుకొనుడి అని ప్రభు చెప్పడంలో అర్థం ఏమిటి? Sometimes in our families, when we get into trouble or fighting, we'll say, oh, this is my cross. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు ఇదిగోండి ఈ గొడవే నాకు సిలువ అంటా ఉంటారు కొంతమంది. చెప్పారుగా, some are smiling. నవ్వుతున్నారండి కొంతమంది. Yes, brother, this my husband is the big cross, brother. అవునండి, నా భర్తే పెద్ద సిలువ నాకు అంటారు కొంతమంది Then the సిస్టర్. husband will say, brother, you don't know. After you go, I know how much I am suffering. అయ్యా మీరున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక నా తిప్పలు మీరు చూడాలిక అని Parents told, కొంతమంది భర్తలు అంటారు. some parents told, we have 3 crosses in our house. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే మా ఇంట్లో 3 సిలువలు ఉన్నాయండి అంటారు. How to bear this cross? ఈ సిలువల్ని ఎలా మొయ్యాలి అంటారు. Well, in those days, if a person is carrying a cross, ఆ దినములలో సిలువ ఒక వ్యక్తి మోస్తూ ఉంటే that means దాని అర్థం he is caught as a criminal and he is punished. నేరస్తుడిగా దొరికాడు, అతడు శిక్షించబడుతున్నాడు బహిరంగంగా అని అర్థం. He looked like a good man, చాలా చక్కగా కనబడతాడు, but in the eyes of the law, he was caught. కానీ చట్టం దృష్టిలో అతడు And నేరస్తుడు. people who are seeing him, they will laugh at him. ఇప్పుడు దారిని ఉండగా ప్రజలు నవ్వుతారు ఆయన్ని చూసి. And they will say, what kind of man is this? అలాంటోడండి వీడు అని అంటారు. After reaching that destination, ఆ సిలువ మోసుకుంటూ అక్కడికి వెళ్ళాక what will happen? ఏమైంది? Will they ask him to leave the cross and go? ఇక్కడ దాకా తెచ్చావు కదా సిలువ, ఇక్కడ ఎట్టేసి వెళ్ళిపో అంటారా? No.
he will be killed on the cross. అదే శిలువ మీద అతడు చంపబడతాడు. Laughter and suffering on the way and death finally. శిలువ అనగానే ప్రయాణమంతా నవ్వుల పాలు, అవమానం, నింద, ఆఖరికి అదే శిలువ మీద మరణము. We know it speaks about our attitude towards suffering. శ్రమల గురించి మన వైఖరి ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. In our South India we may not be exposed to so much of suffering, especially for the gospel. ఎక్కువగా సౌత్ ఇండియాలో మిగతా భాగాలతో పోలిస్తే అంత శ్రమ లేదు సువార్త విషయంలో. But we don't know what the future is holding for us. కానీ మనకి కూడా ఎలాంటి పరిస్థితులు త్వరగా రాబోతున్నాయో మనము ఆలోచించలేక. The scenario can change. ఎప్పటికైనా ఈ దృశ్యం మారిపోవచ్చు. And if I am caught for the gospel, సువార్త ప్రకటిస్తుండగా ఒకవేళ నన్ను ఎవరైనా పట్టుకుంటే, if I am suffering for a Christian, నేను యేసు ప్రభు బిడ్డనైనందుకు శ్రమ పెట్టబడితే what we should do? ఏం చేయాలి? Take the cross and keep going. అదే సిలువని ఎత్తుకుని ప్రయాణాన్ని కొనసాగించాలి. The problem is when we see the cross, many people run away. కొన్ని సమస్యలు ఏంటి అంటే కొంతమంది సిలువను చూడగానే పారిపోతారు. In Matthew 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో verse 56, 56వ వచనంలో మనం ఒక ఆయన్ని చూస్తాం. we read those words when all the disciples forsook him and fled. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి అని ఉంది. What a sad situation. ఎంత విచారం సిలువ పట్ల. 3.5 years they were together. 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నారే. They sat with him, they ate with him, they heard from him, saw all the miracles. కలిసి కూర్చున్నారు, కలిసి భోజనం చేశారు, కలిసి మాట్లాడుకున్నారు, కలిసి అనేకమైన అద్భుతాలకు సాక్ష్యం ఇచ్చారు. But when they saw that Jesus was caught and is going to be crucified, ప్రభు అప్పగించబడి సిలువ వేయబడుతున్నప్పుడు they all ran for their life. విడిచి ప్రాణాల కొరకై పారిపోయారు. Well, we don't want to blame them. Maybe if we were there, we would have done the same thing. మనం ఈ శిష్యులు ఏదో In Acts chapter 12, Peter and John were in the jail. Acts chapter 12. 12వ అధ్యాయంలో యోహాను, Acts. అపోస్తల కార్యాలు 12లో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు First James was killed. మొదటగా యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. Next day they would take Peter also. పేతురును కూడా తర్వాత రోజు తీసుకుని వెళ్ళి చంపేయాలి. Then the church was praying in the house of Mary. సంఘము మరియ ఇంట ప్రార్థన చేస్తుంది. They are praying, maybe wholeheartedly praying. వాళ్ళు ఏక మనసుతో కూడి ప్రార్థన The చేస్తున్నారు. angel appeared to Peter and the door was opened. సడన్ గా పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చి ద్వారాన్ని తెరిచాడు. And he was asked to go. పేతురు, నువ్వు దాటి బయటికి వెళ్ళిపో అని If you చెప్పాడు. are in the jail and the door is wide open, what will you do? మీరు అయితే జైలు తెరవబడింది, బాగా ఏం చేస్తారు మీరు? Run, is it not? పరిగెత్తడమే కదా. But the angel says, take your dress first. Chappal also. దేవుని దూత ఏమని చెప్పాడు? త్వరగాలే సంఖ్యలో ఊడిపడ్డాయి, నీ చెప్పులు వేసుకో, పై వస్త్రం తొడుక్కో అని చెప్పాడు. I want my life back. We will run. బాబు చెప్పులు కూడా నాకెందుకు, ముందు ఇక్కడి నుంచి ఎంతగా పరిగెత్తాలనుకోలేదు. You see, the Lord is concerned even about the chappal that we wear. ఇక్కడ చెప్పులు కూడా వదులుతగలేదు, వేసుకున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు మన Then జీవితం. how can we ever say this is my fate, karma, brother? దేవుడు మన పట్ల ఎంత బాధ్యత భారం కలిగి ఉంటే నా దురదృష్టం, నా అదృష్టం అని అంటావా? We need to have that daily attitude of depending on the Lord in prayer. ప్రార్థనలో ప్రభుపై నిరంతరము ఆధారపడే అనుభవం దైవభక్తిలో ఉన్న. Daily deny ourselves ప్రతి దినము మనల్ని మనం ఉపేక్షించుకొనుట, and be willing to suffer for the cause of Christ. సిలువ కొరకై మనము ప్రయాస శ్రమపడుట. Because without His permission, nothing happens in our life. విశ్వాసులమైన మన జీవితంలో దైవ అనుమతి లేకుండా ఏ ఒక్కటి జరగదు. May the Lord bless these words for our hearts. We'll continue, God willing, in the afternoon. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం ఈ అంశాన్ని మనం కొనసాగిస్తాం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేద్దామండి. Our gracious, loving Heavenly Father, we thank you for gathering us today in Thy presence. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి మీరు నీ సన్నిధిలో మమ్మల్ని అనుమతించిన దానికై స్తోత్రాలు. We thank you, Lord, for the efforts of the Upper Room Assembly to organize this program. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అప్పర్ రూమ్ స్థానిక సంఘాన్ని మీరు బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. Thank you for bringing so many of us together to come under the sound of Thy word. నీ వాక్య సుబోధ క్రిందకి మేము రావడానికి
మాలో అనేక మందిని మీరు సమకూర్చిన దానికై స్తుతిస్తున్నాం. We pray that what we are learning from the book of Romans and also from the practical aspect of godliness may touch our heart and it may transform our lives. ప్రియ ప్రభువా, రోమాపత్రిక నుండి మేము నేర్చుకుంటున్న విషయాలు, అనుదిన జీవితానికి సంబంధించిన దైవభక్తిని గురించిన విషయాలు మా బ్రతుకులో కనబడడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. Edify our hearts, Lord. మా హృదయాలను ప్రభువా క్షేమాన్ని కలిగించండి. Glorify your name. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. We ask in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. Amen. Thank you very much. వందనాలు.